ఏమంటా మీ దగ్గర డబ్బు ఇవ్వండి. ఇప్పుడు డబ్బు ఎందుకే నీకు? అదేమిటండి తెలియదు అడుగుతారు, వాళ్ళు అప్పుడు ఉన్నారుగా. ఎడ్ల జతాన్ని డబ్బే ఇది, ఇప్పుడే చేతికి వచ్చింది. ఏమో వాళ్ళ కోసం వచ్చిందేమో, ఇవ్వండి. మిడిగుట్లేసి చూడడం ఇమ్మంటుంటే ఇదిగో 50 రూపాయలు. కర్మతల్లులు భద్రమ్మ గారు. ఇదిగో ఇక మీద ప్రతి సంవత్సరం మొట్టమొదటి మీ ఆట మా ఇంటి ముందే జరగాలి. అలాగేనమ్మ గారు. ఏందండి మిగిలిన డబ్బు 200 నేను తీసుకున్నాను. ఏమిటి అలా చూస్తారు? 100 నా ఖర్చుకి, 100 ఇంటి ఖర్చుకుని అందరూ తినొద్దాను. వడ్డీలు కట్టడం కోసం ఎట్ల శాతం సొమ్మేది, దారి పోయాళ్ళకి దానం చేస్తావా? చూడండి, మన దగ్గర డబ్బుండి దానం చేయాలనుకున్నాడు, వాళ్ళు వస్తారా చెప్పండి? నేను పాండ్యం జమీందారుల మనవరాలనండి. అడిగిన వాళ్ళకి లేదండమ్మా ఇంట వంట అలవాట్లేదు. మీ గొప్పతనాలు ఇప్పుడు కాదే, చెప్ప చేత పట్టుకుని అడుక్కు తినేటప్పుడు తెలుస్తుంది. అంత కర్మమే వచ్చిందండి. అయినా ఇలాంటి అల్పబుద్ధులు స్వల్పబుద్ధులు మా ఇంట వంటాలేవు. మాది బెల్ల వండిన పొయ్యి లాంటి వంశం అండి. అనుకుంటున్నారు ఏమిటోదని. ఏం జరిగిందమ్మా? మళ్ళీ ఏమొచ్చింది? వాడికి మాయగా వచ్చింది అక్కడ పొద్దునే. ఏం జరిగింది? మీ అల్లుడు గారు జున్ను కావాలంట. కళ్ళు రాగట్టండి నాయనా. పొద్దున్నే జున్ను ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు. నిన్న రాత్రి చెప్పుంటే ఆ వెంకయ్య గారిని ఏ పక్క ఊరికైనా పంపించి చెప్పించి ఉండేదాన్ని. అయితే లేదా? నాయన పిచ్చి తల్లికి మా తల్లి పేరు పెట్టుకున్నాను నాయన. ఇలాగ నువ్వు చీటికి బటికి జున్ను లేదని, పన్ను ఉడిందని, ఏలకారులో ఉప్పు లేదని పెట్టుకుని తాగు కొడుతుంటే ఎలా చెప్పు నాయన? నీకు ధర్మమా? ఈ తల్లిని కట్టుకోబట్టే నా పరువు, ఆస్తి, మర్యాద అన్ని మంట కలిసిపోయాయి. రంగస్థలం మీద దుర్యోధన, కుంభకర్ణ, కీచక, రావణ, రామ, సైనిక, కృష్ణ పాత్రల్ని ధరించిన నేను, మెడ్రాస్ పాండీ బజార్లో ఉండాల్సిన నేను ఇప్పుడు ఈ కొంపలో పడినాను. ఏమైనా సరే నాకు జున్ను కావాల్సిందే. ఎక్కడ నా డెలివరీ అయిన గేది ఉందేమో వెతకండి. ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి చెప్పు నాయన? అయితే 500 ఇచ్చుకోండి. అలా అన్నావు బాగుంది. సావిట్లో మీ మామగారు ఉన్నారు, అడిగి తీసుకోని ఆయన. మరా మాట ముందే చెప్పచ్చుగా. వింటున్నావుగా భాగవతం? తెల్లదానికి వాళ్ళ అమ్మ పేరు పెట్టుకుందిట, దాన్ని చూడండి ఇది బతకలేదుట. అందుకని నాటకాలను తెచ్చి ఇల్లరిక ఉంచుకుంది. దేవుడికి ఇల్లరిక పల్లుడే. ఇంట్లో పట్టుమని 10 నిమిషాలు ఉన్నాడు. ఇదిగో పెళ్ళాన్ని కొట్టడానికి నా దగ్గర డబ్బెట్టుకోవడానికి మటుకు వస్తాడు. హలో మామగారు, అల్లుడు గారు. అర్థమైంది నాయన, 500గా ఇస్తా. వెరీ గుడ్. ఎంతసేపు లెక్క పెట్టినా ఖచ్చితంగా 500 ఉంటాయండి. మామగారు ఒకటి మాత్రం నిజం, మీరు నిజంగా స్టేట్ బ్యాంక్ రోజు 500 పెట్టుకెళ్ళి ఏం చేస్తాడు వీడు? అల్లుడు గారు ఉద్యోగంగా కృష్ణుడు వేసేటప్పుడు పక్కన నవనీతమని ఇది సత్యభామ వేసేదా? వేసేదా ఏమిట్రా, ఇంకా వేస్తూనే ఉంది. ఆ నాటకం పూర్తి కాదు, నా డబ్బు నాకు దక్కదు. డాడీ ఉత్తర 2వ రత్నం ఓ 60 ఇలా ఇవ్వు. 60 రూపీస్. ఎందుకురా? ఎందుకు? అమ్మా నాన్నని డబ్బు అడిగితే ఎందుకు అని అంటున్నారే? ఇదిగా అసహ్యంగా అడుపు తిని వాళ్ళ పైసకి రూపాయికి ఆరాధించండి. మా తాత ఊ అంటే వరహామోహాన్ని కొట్టేవాడు, ఆ అంటే వరహామోహాన్ని కొట్టేవాడు. గుప్పిళ్ళతో తీసి వరహాలు దానం చేసి. ఏ తాత చేసిన మహాపాపం ఒకటేనే మీ అమ్మని కంటాం. ఏ మా అమ్మాయి చూసింది? నిన్ను అన్నదిగా నా ప్రాణానికి. రోజు ఆవిడ పేరు చెప్పి దండం పెట్టుకుని పుణ్యమేనా వస్తుంది. అయినా సంవత్సరం మధ్యలో 60 ఎందుకురా భయ నీకు? అదంతా మీకు చెప్పిన అర్థం కాదు మాస్టారు. మీకు అసలు ఎలిమెంటరీ చదువు కదా, బోర్డుని ప్రాక్టికల్స్ క్యాలిబర్స్ అని అవన్నీ నువ్వు చెప్పావు నాకే అర్థం కావట్లేదు. వాడికే అర్థం అయితే వస్తాయిరా. అయినా అక్కడ క్లాసులోనూ పెద్ద పెద్దగా చెప్పారికి ఇక్కడ ఎంత గొంతు నెప్పడుతుంది నాన్న. ఇద్దా ఏమండే చిల్లర లేదా? చిల్లర ఎక్కడుందా? అయితే 100 బండ ఎక్కడికే నా బొంద ఉన్నదంతా అల్లుడు ఉడుచుకుపోయాడు. ముందు ఏదైనా చిల్లర ఉందో చూస్తాను. ఎక్కడ పోతుంది చిల్లర బుద్ధి? థ్యాంక్ యూ డాడీ. అమ్మా వస్తాను. మంచిది నాన్న, పెద్ద పెద్ద ఇంగ్లీష్ పుస్తకాలు జాగ్రత్తగా చదువుకో. ఒరే పెద్ద కొడుకు ఓపీ కనపడ్డే, వాడికేం చదివింపులు లేవా ఏమిటి? ఈ ఇంట్లో డబ్బు ఇవ్వలేని వాడికి ఒక్కడి కాదు, కాకపోతే కొంటెతనం. చదువు వద్దుంటే అది కూడా ఉండేది కాదేమో. ఇలాగే సాగిస్తూ ఉంటే నీ సంసారం బాగుపడేది ఎప్పుడు? వాడికి బుద్ధి వచ్చేది. ముందు నాకు బుద్ధి వస్తే వీళ్ళకి దానంతట అదే వస్తుంది.
అమ్మాయి ఎవరో నాకు తెలియదు కానీ నువ్వు మటుకు రామాంజనేయ యుద్ధంలో ఆడపోతులాగా ఉన్నాడు. రామాంజనేయ యుద్ధంలో ఆంజనేయులు నేను కాదు, రాజనాల. అదేంటి ఉన్నట్టుండి నువ్వు గుమ్మడి అయిపోయావు. దగ్గర ఎంతో తమ్ముడు అక్కట్లేదా? అక్కట్లేదురా డబ్బులు ఎందుకు వస్తాను? స్టార్ట్ అయిద్దంటావా? అప్పు కూడా వస్తుంది చూడు. ఎవరు నువ్వు చెప్తే చూడరా. ఇప్పుడు కొట్టు. ఎప్పుడు నేర్చుకున్నారా ఈ మెకానిజం? నువ్వు బయలుదేరేటప్పుడు నేను బట్టలు వేసుకుంటున్నావా? నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోతావని నేను కొంచెం బయలు తగ్గించాను. ఇలాంటి గుంటి చేతులు చెప్పి నీకు ఎన్నిసార్లు చెప్పేది? నన్ను కొంచెం సంత వదిలిపెట్టాలరా. సంత లేదు గింత లేదు, నా కాలేజీ టైం అయింది. నువ్వు చిన్నగా నచ్చాడు, బొత్తిగా టైం సెన్స్ మరి. రెండు గోల్డ్ ఫ్లై బైక్ లెక్క పెట్టివరా. అలాగే ఇందా చిల్లర నువ్వు ఉంచుకో. సూర్యం బాబు, నాకు తెలియక అడుగుతాను, 30 మైళ్ళ దూరం ఉన్న పల్లెటూరు నుంచి కష్టపడి మోటార్ సైకిల్ మీద పట్నం వస్తున్నారు అంటే మీరు కాలేజీల్లో చదవటానికా లేక సిగరెట్లు కాలుస్తూ రోడ్ల మీద బలాదూరు తిరగటానికా బాబు? కాలేజీలో ఉందిరా పిచ్చి సన్నాసి, నేను జీవితాన్నే సరాసరి చదివేస్తున్నాను. అవన్నీ నీకు చెప్పిన అర్థం కాదు, నీ వ్యాపారం చూసుకో.